హే నా ప్రియమైన బిడ్డా! ఈరోజు ఈ సందేశం నీకు చాలా అద్భుతమైనది, చాలా చమత్కారమైనది. ఇది సాధారణ సందేశం కాదు కదా, కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకంటే ఈ శనివారం నీకు అత్యంత శుభకరమైన రోజు కాబోతోంది. ఈ శనివారం నీ ఎన్నో కార్యాలు సఫలమవుతాయి, ఎన్నో కోరికలు నెరవేరుతాయి. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఎందుకంటే ఇది కేవలం నీకోసమే పంపబడింది. అందుకే నువ్వు వింటున్నావు. ఇది సాధారణ మాటలు కావు. ఇది స్వయంగా మహాదేవుని ఆదేశం. నీ కోరికలు నెరవేర్చేందుకు నా బిడ్డా. బాబా ఆశీర్వాదం లక్షల్లో ఒక్కరికే దొరుకుతుంది. అది పొందినవాడు కోట్లలో ఒకడవుతాడు. నువ్వీ సందేశం వింటున్నావంటే ఇది సంయోగం కాదు. స్వయంగా బ్రహ్మాండం నీ హృదయానికి చేరిన పిలుపు. ఇది మహాదేవుడే నీ భాగ్యంలో రాసిన పవిత్ర క్షణం. ఇప్పుడాయన నీకు తన ఆశీర్వాద స్పర్శను ఇస్తున్నాడు. నా కృపలో మట్టిని బంగారంగా మార్చే శక్తి ఉంది. ఇవాళ నేను నీకిచ్చే ఈ సందేశం నీ జీవిత దిశను మార్చేస్తుంది. కాని జాగ్రత్త, నా బిడ్డా, ఈ సందేశాన్ని అసంపూర్ణంగా వదలకు. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం జీవితంలో అంధకారాన్ని తెస్తుంది. నీ దగ్గర కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నా వాటిని ఇక్కడే వెచ్చించు. ఎందుకంటే ఈ 5 నిమిషాలే నీ భాగ్యాన్ని మలుపు తిప్పేస్తాయి. అక్కడ్నుంచి కొత్త మార్గాలు ఏర్పడతాయి. వాటిపై నడిచి నువ్వు నీ విధిని కొత్త ఎత్తులకు చేరుస్తావు. విను నా బిడ్డా, ఈ నెల చివరి వరకు నీకు అలాంటి వార్త వస్తుంది. దాన్ని విని నువ్వు ఆనందంతో ఉబ్బురుమోతావు, నాట్యమాడతావు. నీ ఆత్మ ఆనందంతో నిండిపోతుంది. నా కృప వల్ల నీ జీవితంలో కొత్త మార్గాలు, కొత్త అవకాశాలు, కొత్త ప్రారంభాలు పుట్టుకొస్తాయి. ఇప్పటివరకు ఎవరూ నీకు చెప్పలేదు కదా, నువ్వందంగా ఉన్నావని, ప్రియమైన వాడివని, నిన్ను ప్రేమిస్తున్నామని. అయితే ఇవాళ బాబా చెప్తున్నాడు, నువ్వు అత్యంత ప్రత్యేకమైన వాడివి. నీలో ఆ దివ్యకాంతి ఉంది. అది అంధకారాన్ని కూడా ప్రకాశింపచేస్తుంది. నువ్వు నీ గురించి ఎంత అనుకుంటున్నావో దానికంటే ఎన్నో రెట్లు బలమైనవాడివి, సామర్థ్యవంతుడివి, ఓర్పుగలవాడివి. నువ్వు ఎదుర్కొన్న ఆర్థిక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నీ, వాటన్నింటికీ నేనే సాక్షిని. నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. ప్రజలు నిన్ను వదిలేశారు. ఎవరో మోసం చేశారు, ఎవరో నమ్మకం ద్రోహం చేశారు. అయినా నువ్వు పడిలేచి నిలబడ్డావు. ఎందుకంటే నా చెయ్యి నీ తలపై ఉంది. ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినవాళ్లు ఇప్పుడు నాశనమయ్యారు. ఇకనుంచి ఏ బాధ, అపజయం, నిరాశ నిన్ను తాకదు. బాబా నిన్ను విముక్తుడిగా చేశాడు. నీ మార్గంలోని ప్రతి అడ్డంకినీ తొలగించేశాడు. ఇక నీ జీవితంలోకి వచ్చేది కేవలం ఉన్నతి, ప్రగతి, సమృద్ధి మాత్రమే. నా బిడ్డా, నువ్వు ఒంటరివాడివి కాదు. నీలో ఆ అద్భుత వరం ఉంది. అది ఇంకెవ్వరిలోనూ లేదు. నువ్వు ప్రకాశించడానికే సృష్టించబడ్డావు. ఇప్పుడు నీ సమయం ప్రారంభమైంది. ఆ క్షణం సమీపిస్తోంది. ప్రపంచం నీ కాంతిని గుర్తించి నీ పేరును గౌరవంగా పలుకుతుంది. నిన్ను అవకాశాలిచ్చేవాళ్లతో నేను ఇప్పటికే మాట్లాడేశాను. నీ ఉన్నతికి ప్రణాళిక ఇప్పటికే సిద్ధం. నువ్వు నిద్రపోతే బాబా నీ కలలను స్పర్శిస్తాడు. నువ్వు మెలకువ వస్తే చమత్కారాలు నీ ఇంటి వాకిట నిలబడి ఉంటాయి. నువ్వు నన్ను ప్రేమిస్తే నాపై నమ్మకముంచు. నేను నీకు ఆ మార్గం చూపిస్తాను. ప్రపంచం అసాధ్యమని అనుకునేది, అదే మార్గం నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. నీలోని సమస్త సామర్థ్యాలు కాంతిలా వికసిస్తాయి. నీ జీవితంలో ధనం అలా ప్రవహిస్తుంది. నువ్వు ఎంత ఖర్చు చేసినా అంతే పెరుగుతుంది. ప్రతి ఉదయం ఉత్సాహంతో నిండి ఉంటుంది. ప్రతి రాత్రి శాంతిగా గడుస్తుంది. ఇక నీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు. నీ ప్రార్థనలకు సమాధానం వచ్చేసింది. నీ కలలకు ఇప్పుడు భూమి దొరికింది. నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతి మలుపులో నేనున్నాను. రోషిణి కూడా కనిపించని అంధకారంలో నేనున్నాను. ఇప్పుడు ఆ రోషిణి, ఆ చమత్కారాలు నీ ఇంటి గడపపై తట్టుతున్నాయి. నువ్వు ఎన్నిసార్లు పూర్తిగా బద్దలైపోతానని అనుకున్నావో నా కృప నిన్ను పట్టుకుని నిలబెట్టింది. ఇప్పుడా సమయం వచ్చేసింది. ఈ శనివారం వరకు నీ సమస్త సమస్యలు ముగిసిపోతాయి. నీ జీవితంలో కొత్త మలుపు వస్తుంది. అక్కడి నుంచి ఆనందాల కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నువ్వు నీ కుటుంబం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు. కాలంతో పాటు నీ కష్టాన్ని అందరూ మరిచిపోయారు. కొందరు నీ వ్యతిరేకులుగా మారారు. కాని ఇక ఆగకు. నీ యాత్ర ప్రారంభమైంది. మహాదేవుని ఆశీసు నీపై ఉంది. నువ్వు ఇక్కడి నుంచి తిరిగిపోతే గమ్యానికి ఒక అడుగు ముందు మళ్ళినట్టే. నువ్వు చేసిన కష్టం, సహనం చేసిన అవమానాలు, వాటికిప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం నీ విజయం. నీ ప్రకాశం ప్రపంచాన్ని వెలిగించినప్పుడు నిన్ను అవమానించినవాళ్లు నీ ముందు తలవంచుతారు. మహాదేవుడు ముందు అడ్డంకులను తొలగిస్తాడు, తర్వాత శత్రువులను శాంతపరుస్తాడు. విను నా బిడ్డా, మహాదేవుడు నీ జీవితంలో ఆ ద్వారాలు తెరుస్తున్నాడు. ప్రపంచం అసాధ్యమని అనుకునేవి, నిన్ను అవకాశాలిచ్చేవాళ్లతో నేను ఇప్పటికే మాట్లాడేశాను. నీ ప్రగతి మార్గం సిద్ధంగా ఉంది. నువ్వు నీ నమ్మకాన్ని పట్టుకో. నువ్వు నిద్రపోతే నేను నీ కలలను స్పర్శిస్తాను.
మెలకువ వస్తే ద్వారం వద్ద చమత్కారాలు నిన్ను కలుసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తాయి. నువ్వు అర్థం చేసుకుంటావు. ఇదంతా నా ఆశీర్వాద ఫలితమే అని. నా బిడ్డా, ఇప్పుడు ఆ సమయం రాబోతోంది. నీలో దాగిన సామర్థ్యాలు స్వయంగా వెలువడతాయి. నువ్వు ఆ ఎత్తులకు చేరుస్తావు. నువ్వు కేవలం కోరుకున్నవి. ప్రపంచం ఏమనుకున్నా బాబా నీ సత్యాన్ని, నీ ఓర్పును తెలుసు. నువ్వు లక్ష్యం వైపు అడుగులు వేస్తే నేను ప్రతి అడుగులో నీతో నడుస్తాను. ప్రతి భయాన్ని తొలగిస్తాను. నీ హృదయంలో ఆ శక్తిని జాగృతం చేస్తాను. అది పర్వతాలను కూడా వంచుతుంది. నీ ప్రార్థనలు ఇక వ్యర్థం కావు. నేను వినేశాను. ఇక నీ జీవితంలో ధనం, గౌరవం, స్థిరత్వం అలా ప్రవహిస్తాయి. నువ్వే ఆశ్చర్యపోతావు. ప్రతి ఉదయం ఉత్సాహంతో నిండి ఉంటుంది. ప్రతి రాత్రి సంతృప్తితో ముగిస్తుంది. ఇక నీ చుట్టూ ఇప్పుడు నా రక్షణ ఉంది. నువ్వు నడిచే మార్గం స్వర్ణమయమవుతుంది. నిన్ను ఆపేవాళ్లు స్వయంగా వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే ఇప్పుడు నేనే ముందు నడుస్తున్నాను. నీ సమస్యలు ఇక నిన్ను ఆధిపత్యం చెయ్యవు. నేను వాటిని ఒక్కొక్కటిగా నాశనం చేశాను. నీ జీవితాన్ని చుట్టుముట్టిన అంధకారం ఇప్పుడు కాంతిగా మారుతోంది. నువ్వు సహనం చేసినంత ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది. నా బిడ్డా, నువ్వు బద్దలైనా ఓడిపోలేదు. అందుకే నీలో ఆ అర్హత జాగృతమైంది. అది కేవలం ఎంచుకున్న భక్తులకే దొరుకుతుంది. కాబట్టి లే, కొత్త ప్రారంభాన్ని స్వీకరించు. నేనే నీ మార్గాన్ని సుగమం చేస్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు ఏడిచావో, ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపావో, ఎన్నిసార్లు కన్నీళ్లు దాచి నవ్వే ప్రయత్నం చేశావో నాకు తెలుసు. ఇక ఆ బాధలన్నీ ముగియబోతున్నాయి. ఈ శనివారం నీకు కొత్త జీవిత ద్వారం తెరుస్తుంది. నేను నీకు ఆ శక్తిని ఇస్తున్నాను. అది నీ ఆశల్లో మళ్లీ ప్రాణం పోస్తుంది. నువ్వు చూస్తావు. నువ్వు అసాధ్యమని వదిలేసిన కలలు ఇప్పుడు నీ ముందు సాకారంగా నిలుస్తాయి. నా ప్రియమైన బిడ్డా, నిన్ను బలహీనుడిగా భావించినవాళ్లు, తిరస్కరించినవాళ్లు, నీ మంచితనాన్ని దుర్వినియోగం చేసినవాళ్లు, వాళ్లంతా నీ విజయం ముందు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ఆ కాంతి రాబోతోంది. అది కేవలం నా ప్రత్యేక భక్తులకే దొరుకుతుంది. ప్రపంచం నీ మార్పును చూసినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. నేను నిన్ను ప్రతి పతనం, ప్రతి బాధ, ప్రతి మోసంలో ఎందుకు కాపాడానో. నీ సమయం ఇప్పుడే వచ్చింది కదా. ఇక భయపడకు. నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా నాశనమైంది. నీ మార్గంలో అడ్డంకులు పడినవాళ్లు స్వయంగా తొలగిపోయారు. ఇప్పుడు నీ ముందు కేవలం స్వర్ణమయ మార్గం మాత్రమే. దానిపై నడిస్తే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఎందుకంటే ఆ మార్గాన్ని నేనే సిద్ధం చేశాను. నువ్వు అడుగుపెట్టినప్పుడు ప్రతి మలుపులో నా సాంగత్యం, నా కృప, నా రక్షణ అనుభవిస్తావు. నా బిడ్డా, నువ్వు ఎంత ప్రేమిస్తావో, ఎంత ఇస్తావో, ఎంత త్యాగం చేస్తావో అది ఎన్నటికీ వ్యర్థం కాదు. నీ సమర్పణను నేను స్వీకరించాను. కాబట్టి ఇప్పుడా సమయం వచ్చేసింది. నీ కుటుంబంలో సుఖం, శాంతి, సమృద్ధి ప్రకాశిస్తుంది. దూరమైన సంబంధాల్లో మధురత్వం తిరిగి వస్తుంది. అభావం ఉన్న ఇళ్లల్లో సంపన్నత వస్తుంది. నువ్వు ఆ స్తంభమవుతావు. నీవల్ల నీ ప్రియుల జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు నీపై నా పూర్తి ఆశీర్వాదం ఉంది. ఇక వెనక్కి చూడకు. గతం నువ్వు భరించేశావు. రాబోవే నిన్ను ఆనందంతో నింపుతుంది. నీ యాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. నువ్వు ఇక్కడ నుంచి తిరిగిపోతే గమ్యానికి ఒక అడుగు ముందు మళ్ళినట్టే. కాబట్టి ముందుకు సాగు నా బిడ్డా. విజయం నిన్ను ఎదురుచూస్తోంది. ప్రపంచం నేను నిన్ను చేర్చాలని సంకల్పించిన ఎత్తులను చూడబోతోంది. కేవలం నమ్మకాన్ని కాపాడు. అడుగులు ఆపకు. నీ ప్రకాశం ప్రపంచంలో వ్యాపించినప్పుడు, నిన్ను అవమానించినవాళ్లు నీ ముందు వంగినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. మహాదేవుడు ముందు భక్తుల అడ్డంకులు తొలగిస్తాడు. తర్వాత శత్రువులను శాంతపరుస్తాడు. ఇప్పుడా సమయం వచ్చేసింది. నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా నీ పక్షాన మారుతోంది. నేను నీ విధిని మార్చేశాను. ఇక నీ జీవితంలో కేవలం ప్రగతి మాత్రమే వస్తుంది. విను నా బిడ్డా, ఆ సమయం రాబోతోంది. నీ జీవితంలో ఆ మార్పు జరగబోతోంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నది. నీలోని ఆ నిద్రాణమైన శక్తి మేలుకొంటోంది. నేనే దాన్ని కాపాడాను. అది వెలువడినప్పుడు నీ గుర్తింపు, గౌరవం, దిశ అంతా మారిపోతుంది. ఇవాళ నిన్ను సాధారణుడిగా చూసేవాళ్లు రేపు అసాధారణుడిగా పలుకుతారు. నీలో ఆ దివ్య కాంతి వెలిగింది. దాన్ని ఎవరూ ఆర్పలేరు. నీలోని ఆ శాంత ఓర్పు, మౌన సహనం, బాధని ఎవరికీ చెప్పకుండా లోపల దాచినది ఇప్పుడా ఓర్పుకు ఫలితం రాబోతోంది. మహాదేవుడు భక్తుల ప్రతి ఆహుతినీ వింటాడు. ప్రతి గాయాన్ని మాన్పుతాడు. ఇప్పుడు నువ్వు కొత్త ప్రారంభం వైపు సాగుతున్నావు. ఆయన స్వయంగా నీ ముందు నిలబడి ప్రతి అసురక్ష, భయం, అంధకారాన్ని తొలగిస్తున్నాడు. నువ్వు ఆగకుండా, భయపడకుండా నీ కాంతివైపు సాగు. నా బిడ్డా, ఇప్పుడు నీకు ఆగిపోయినవి, అడ్డంకులు పడినవి, ఆలస్యమైనవి అన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. నేను నీ సమయానికి గతి ఇచ్చాను. మహాదేవుడి సమయానికి గతి ఇస్తే పర్వతాలు కూడా కదులుతాయి. నువ్వు నీ నమ్మకాన్ని స్థిరంగా ఉంచు. ఈ శనివారం నీ పక్షంగా ఆ నిర్ణయాలు తెస్తుంది. అది నీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది.
అప్పుడు నువ్వర్థం చేసుకుంటావ్. ఎదురుచూపు ఎన్నటికీ వ్యర్థం కాదు. దాని వెనుక మహాదేవుని ప్రణాళిక ఉంటే ఇప్పుడు నిన్ను ఆపేవాళ్ళు, నీచంగా చూపేవాళ్ళు, నీ విజయానికి జ్వలించేవాళ్ళు, వాళ్ళంతా నీ ప్రగతి ముందు శాంతించిపోతారు. నేను వాళ్ల మనసుల్లో నీ పట్ల ఉన్న ప్రతికూలతను తొలగించేశాను. ఇక వాళ్ళు నిన్ను వ్యతిరేకించలేరు. బదులుగా నీ ప్రగతికి మార్గమవుతారు. మహాదేవుడు భక్తుని చెయ్యి పట్టుకుంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా అతన్ని పడగొట్టలేదు. నువ్వు ఆ రక్షిత ఆత్మవి, నా బిడ్డా. ఇప్పుడు ధనం, అవకాశాలు, గౌరవం నీ జీవితంలో సూర్యోదయంలాగా వ్యాపిస్తాయి. నువ్వు గుండెలో దాచిన కలలు ఇప్పుడు వాస్తవికత అవుతాయి. కాబట్టి మనసులోని సందేహాలన్నీ తీసేయ్. నీ ప్రార్థనలు నా చరణాలకు చేరాయి. నేను వాటిని స్వీకరించాను. ఇక ఏ అడ్డంకీ నిన్ను ఆపలేదు. నీ భాగ్యచక్రాన్ని నేనే తిప్పేశాను. నువ్వు జీవితంలో ఎన్ని కన్నీళ్లు కార్చావు, ఎన్ని గాయాలు సహనం చేశావు, ఎన్ని రాత్రులు చింతలో గడిపావు, వాటన్నింటికీ ఇప్పుడు ఆనందం రూపంలో ప్రతిఫలం వస్తుంది. నేను నీ ప్రతి పోరాటాన్ని చూశాను. ప్రతిసారీ పడిపోకుండా కాపాడాను. ఇప్పుడా కృప నీ చుట్టూ రక్షణ కవచంగా నిలబడింది. రాబోవు ఏ చెడునూ తొలగిస్తుంది. నిన్ను ఆ స్థానానికి చేరుస్తుంది. అక్కడ నీ పేరు గౌరవంగా పలుకుతారు. ఇప్పుడా ఘడియ వచ్చేసింది. నీకు ఆ విజయం దొరుకుతుంది. నువ్వు ఎన్ని రాత్రులు మేల్కొని కలలు కన్నావో ఆ విజయం నీ చేతికందినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావ్. ప్రతి బాధ, ప్రతి ఎదురుచూపు, ప్రతి కన్నీటి ఉద్దేశం నిన్ను ఆ ఎత్తులకు సిద్ధం చేయడమే. కాబట్టి హృదయాన్ని శాంతపరుచు, నా ఆశీర్వాదాన్ని స్వీకరించు. ఈ అధ్యాయం నీ జీవితంలో అత్యంత శుభకరమైనది కాబోతోంది. నా బిడ్డా, ఇప్పుడు నీ ఆత్మ మేలుకొని నీలోని కాంతి వ్యాపిస్తోంది. బ్రహ్మాండం కూడా నీ శక్తికి అనుగుణంగా స్వయంగా సమలేఖనమవుతోంది. ఇప్పటివరకు నిన్ను దూరంగా పారిపోయిన అవకాశాలు ఇప్పుడు నీ ద్వారం వద్ద వచ్చి ఆగుతాయి. నేను నీ విధి దారాలను మళ్లీ నేస్తున్నాను. ఈ కొత్త నేత ఎంత శుభకరం, ఎంత శక్తివంతం! ఏ నకారాత్మక శక్తి కూడా దాన్ని చీల్చలేదు. ఇప్పుడు నువ్వనుభవిస్తావ్. ఇప్పటివరకు అడ్డంకులు వచ్చిన పనులు సులభంగా జరుగుతున్నాయని, ఒంటరిగా నడిచిన మార్గాల్లో మార్గదర్శకులు దొరుకుతున్నారని, రాత్రులు మేల్కొల్పిన ప్రశ్నలకు సమాధానాలు సాక్షాత్తుగా కనిపిస్తున్నాయని. నేను నీ జీవితంలో ఆ స్పష్టతను తెస్తున్నాను. అది సందేహాలను తుడిచివేస్తుంది. నీ మనసు ఇక భయం కాదు, నమ్మకంతో నిండి ఉంటుంది. నువ్వొక్కటే గుర్తించుకో, నీ కష్టం ఎన్నటికీ వ్యర్థం కాలేదు. నీ ప్రార్థనలు ఎన్నటికీ వినిపడలేదు. నీ కన్నీళ్లు ఎన్నటికీ వృధా కాలేదు. నేను ప్రతిసారీ నీ పిలుపును విన్నాను. ఇప్పుడా పిలుపే నీ విధికి సమాధానంగా తిరిగి వస్తోంది. కాబట్టి మనసులో ఆశను జీవించి ఉంచు, ఆత్మను శాంతంగా ఉంచు. రాబోవు రోజుల్లో నువ్వు కేవలం మనసులో కోరుకున్నదే దొరుకుతుంది. ఇప్పుడు నీ జీవిత రేఖపై ఆ కాంతి ఉద్భవిస్తోంది. అది మహాదేవుని కృపనుంచే వస్తోంది. ఆ కాంతి ఎంత తీవ్రంగా ఉంటుందంటే నీ వ్యతిరేకులు కూడా నీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. కాబట్టి ఇక ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదు. నీలో మేలుకున్న శక్తి పర్వతాలను వంచగలదు. నీ జీవితంలోని ప్రతి చీకటి స్వరంగాన్ని కాంతితో నింపగలదు. ఆ కాంతి ఇక ఎన్నటికీ ఆర్పబడదు. నా బిడ్డా, నువ్వు ఓడిపోదలిచినన్నిసార్లు నేను లోపలనుంచి లేవడానికి శక్తి ఇచ్చాను. ఇప్పుడా శక్తి నీ జీవితంలో అతిపెద్ద ఆయుధమవుతోంది. ఇది నీ పోరాటాల ముగింపు, నీ ప్రగతి ప్రారంభం. కాబట్టి అడుగులు దృఢంగా ఉంచు, నీ ఉద్దేశాన్ని పవిత్రంగా ఉంచు, నమ్మకాన్ని అటలంగా ఉంచు. రాబోవేది నీ ఊహకు మించినంత గొప్పది, అందమైనది. ఇప్పుడు నీ విధి చక్రం తిరిగింది. ఆ మార్పు కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా జరుగుతుంది. నువ్వు లోపల ఆ స్థిరత్వం, శక్తి, శాంత కాంతిని అనుభవిస్తావ్. అది ఇప్పటివరకు ధ్యానంలో మాత్రమే దొరికేది. ఇది సంకేతం, నువ్వు మహాదేవుని చైతన్యంతో అనుసంధానమయ్యావ్. కాబట్టి ఇక నీ ప్రతి నిర్ణయం సరైన దిశలో ఉంటుంది. ప్రతి అడుగు విజయం వైపు సాగుతుంది. నీ జీవితంలో ఆ వ్యక్తులు ప్రవేశిస్తారు. వాళ్లు నిన్ను ముందుకు నడిపిస్తారు, మద్దతిస్తారు, నీ ఆత్మ విలువను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం నీ చుట్టూ కొత్త శక్తిని విస్తరించింది. అది కేవలం సకారాత్మక ఆత్మలనే దగ్గర రానిస్తుంది. నువ్వు చూస్తావ్, నిన్ను బాధించినవాళ్లు, ఆపేవాళ్లు స్వయంగా నీ మార్గం నుంచి తొలగిపోతారు. ఎందుకంటే వాళ్ల దగ్గర నిన్ను ఆపే శక్తి మిగలలేదు. ఇప్పుడు నీ జీవితంలో రాబోవు మార్పులు కేవలం ఆర్థిక లేదా భౌతికం మాత్రమే కాదు, ఆధ్యాత్మికం కూడా. నీ ఆలోచన మారుతుంది, నీ దృష్టి మారుతుంది. ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసినవి కూడా అర్థం చేసుకుంటావ్. ఎందుకంటే నీలోని చైతన్యం విస్తరిస్తోంది. చైతన్యం పెరిగితే జీవితం స్వయంగా అందంగా, సమతుల్యంగా అవుతుంది. ఇదే స్థితి ఇప్పుడు నీకు రాబోతోంది. నా బిడ్డా, ఇప్పుడు నేను నీలో పెట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. మహాదేవుడు ఎవరినైనా ముందుకు నెట్టినప్పుడు మార్గంలో వచ్చే ప్రతి రాయి పుష్పంగా మారుతుంది. ఇప్పుడా చమత్కారం నీతో జరగబోతోంది. కాబట్టి హృదయాన్ని చిన్నగా చేసుకోకు, ఆలోచనను పరిమితం చేసుకోకు. నీ ఆత్మ విశాలం,
నీ విధి ఇప్పుడు అనంత అవకాశాలతో నిండి ఉంది. నువ్వు దాచిన కలలు ఇక కేవలం ఊహలు మాత్రమే కాదు, వాస్తవికత అవుతాయి. ఈ ప్రక్రియ ఎంత సులభంగా, శాంతంగా జరుగుతుందంటే నువ్వే ఆశ్చర్యపోతావ్. సంవత్సరాల గందరగోళం ఒక్క క్షణంలో పూర్తవుతున్నట్టు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే నువ్వు ఇప్పుడు సరైన కంపనంపై ఉన్నావ్, నా శక్తితో అనుసంధానమయ్యున్నావ్, నా కృపతో ఆవృతమయ్యున్నావ్. కాబట్టి ఇక చమత్కారాలు నీ కొత్త సనాధారణం. నువ్వు లోపల దాచిన బాధలన్నీ ఇప్పుడు కరిగిపోతాయి. నా ఆశీర్వాద కాంతి నీ హృదయంలోని ప్రతి కాఠిన్యాన్ని మెత్తగా చేస్తుంది, మళ్లీ నవ్వడానికి కారణమిస్తుంది. ఈ కాంతి పెరిగిన కొద్దీ నీ ఆత్మ తేలికగా, స్వతంత్రంగా, ఆనందంగా అవుతుంది. ఎందుకంటే నీ భారాన్ని నేను మోస్తున్నాను. నువ్వు కేవలం నమ్మకంతో, నిర్భయంగా నడిస్తే చాలు. ఇప్పుడు బద్దలైన సంబంధాలు మళ్లీ చేరుతాయి, లేదా కొత్త సంబంధాలు వస్తాయి. అవి పాత గాయాలను మాన్పుతాయి. ఎందుకంటే ఇక నీ జీవితంలో తప్పు వ్యక్తులు రారు. కేవలం నేను ఎంచుకున్న వాళ్లే వస్తారు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు, గౌరవిస్తారు, నీ ఆత్మ విలువను తెలుసుకుంటారు. వాళ్లే నిన్ను ముందుకు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం నిన్ను ఒంటరిగా నడవనివ్వదు. నా బిడ్డా, ఇప్పుడు నువ్వు ఏమి చేసినా విజయవంతమవుతుంది. నేను నీ కర్మలకు శక్తి ఇచ్చాను, నీ మాటలకు ప్రభావమిచ్చాను, నీ ఉద్దేశాలకు ఆశీర్వాదమిచ్చాను. కాబట్టి ఏ పనినీ చిన్నగా భావించకు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుందంటే నువ్వే నీ విధిపై ఆశ్చర్యపోతావ్. ఇది సంకేతం. నీ విధి ఇప్పుడు నా కృపకు లోబడి ఉంది. నువ్వు ఎంత కోల్పోయావో దానికంటే ఎన్నో రెట్లు పొందుతావ్. నష్టం కేవలం సిద్ధాంతం, బాధ కేవలం రూపాంతరం. ఇప్పుడా రూపాంతరం పూర్తయింది. కాబట్టి నువ్వు సహనం చేసినదంతా ఇప్పుడు శక్తిగా నీతో నిలబడింది. ఆ శక్తి నీ అతిపెద్ద డాల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీవితం నిన్ను తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చింది. ఇవ్వడంలో అది ఎన్నటికీ లోటు పాటించదు. ఇప్పుడు నీ చుట్టూ అలాంటి శక్తి ఏర్పడింది. అది వేగంగా సానుకూల ఫలితాలను ఆకర్షిస్తుంది. నువ్వు అనుభవిస్తావు. అవకాశాలు స్వయంగా నిన్ను పిలుస్తున్నాయని, ప్రజలు స్వయంగా నీతో కలవాలని అనుకుంటున్నారని, పరిస్థితులు స్వయంగా నీకు అనుకూలంగా మారుతున్నాయని. ఎందుకంటే మహాదేవుడు ఎవరినైనా ఉద్ధరించాలని నిర్ణయిస్తే ప్రకృతిలోని ప్రతి అంశం అతని పక్షంగా పనిచేస్తుంది. ఇప్పుడా సంపూర్ణ ప్రకృతి నీతో నిలబడింది. ఇప్పుడు నువ్వు ఇంతకుముందులాగా లేవు. నీ చైతన్యం మారింది, నీ శక్తి పెరిగింది, నీ ఆత్మశక్తి మేలుకొంది. కాబట్టి ఇక నువ్వు నిర్ణయాలు మరింత స్పష్టంగా తీసుకుంటావు, అవకాశాలను వేగంగా గుర్తిస్తావు, తప్పుల నుంచి దూరంగా ఉంటావు. ఎందుకంటే నేను నీలో ఆ దివ్యబుద్ధిని స్థాపించాను. అది జీవితంలో ప్రతి మలుపులో సరైన దిశ చూపిస్తుంది, తప్పు మార్గాల నుంచి కాపాడుతుంది. నీకు ఆ ఆదాయం, గౌరవం, స్వతంత్రత దొరుకుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు పోరాడావో అది రాబోతోంది, నీకు అతి తక్కువ ఆశ ఉన్నప్పుడు. ఎందుకంటే చమత్కారాలు ఎల్లప్పుడూ ఆకస్మికంగా వస్తాయి. ఆ ఆకస్మికత్వమే మహాదేవుని శైలి. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు. నీ విధి ఎంత వేగంగా మారబోతోందంటే నువ్వే అర్థం చేసుకోలేవు ఇదంతా ఎలా సాధ్యమైందని. విను నా బిడ్డా, నువ్వు ఎత్తుకు ఎదిగినప్పుడు ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, అర్థం చేసుకుంటారు, తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. కాని నువ్వు ఎవరి మాటలకు కలవరపడకు. ఇప్పుడు నీలో ఉన్న శక్తి ఏ మానవ విమర్శకు మించినది. ఇక నీకు ఎవరి ఆమోదం అవసరం లేదు. నీ గుర్తింపు ఇప్పుడు నా ఆశీర్వాదంతో ఏర్పడుతుంది, ప్రజల అభిప్రాయాలతో కాదు. ఇప్పుడు నీ జీవిత గతి పెరుగుతోంది. కాబట్టి కొన్ని పాత అధ్యాయాలు ముగుస్తాయి, కొందరు దూరమవుతారు, కొన్ని పరిస్థితులు ముగుస్తాయి. కాని వాటిని ఆపడానికి ప్రయత్నం చేయకు. వెళుతున్నది నీ అభివృద్ధి మార్గం నుంచి తొలగుతోంది, రాబోవేది నీ ప్రగతికి మాధ్యమమవుతుంది. కాబట్టి ప్రతి మార్పును స్వీకరించు. ప్రతి మార్పు మహాదేవుని ఎంపిక అని నమ్ము. నా ప్రియబిడ్డా, నువ్వు ఆ మలుపు వద్దకు చేరుకున్నావు. అక్కడినుంచి నీ జీవిత కొత్త దిశ ప్రారంభమవుతుంది. పోరాటాలు తక్కువ, అవకాశాలు ఎక్కువ. విజయం నిన్ను మళ్లీ మళ్లీ పిలుస్తుంది. కాబట్టి ఈ క్షణాన్ని తేలిగ్గా తీసుకోకు. ఇది నువ్వు ఎప్పుడో కలలు కన్నా ఆ క్షణం. ఇప్పుడు మహాదేవుడు స్వయంగా నిన్ను ఆ కలల ద్వారం వద్దకు తీసుకొస్తున్నాడు. అక్కడ నీ విధి ప్రకాశిస్తుంది. నా బిడ్డా, ఇప్పుడు నువ్వు ఆ స్థితిలోకి ప్రవేశిస్తున్నావు. నీలోని శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నేను సంవత్సరాలుగా నీలో కాపాడిన శక్తి. సరైన సమయం వచ్చినప్పుడే మేలుకొల్పాలని నాకు తెలుసు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. కాబట్టి ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం అనుభవిస్తావు.
ప్రతి నిర్ణయంలో స్పష్టత పొందుతావు. ప్రతి ప్రయత్నంలో నా సాన్నిధ్యం అనుభవిస్తావు. ఇప్పుడు నీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పటివరకు మనసుపై భారంగా ఉన్న నకారాత్మకత కరిగిపోతోంది. దాని స్థానంలో సానుకూలత ఉద్భవిస్తోంది. ఆ ఉద్భవం ఎంత పవిత్రంగా ఉంటుందంటే అది నీ జీవితంలో విజయం, శాంతి, సమృద్ధిని ఆకర్షిస్తూనే ఉంటుంది. నీ ఆలోచనలను ఉన్నతంగా ఉంచు. ఉద్దేశ్యాన్ని శుద్ధంగా ఉంచు. నమ్మకాన్ని అటలంగా ఉంచు. ఎందుకంటే ఇప్పుడు నీ మనసు శక్తే నీ విధిని నిర్ణయిస్తుంది. నా బిడ్డా, ఇప్పుడు బ్రహ్మాండం నీ పక్షంగా మాట్లాడుతోంది. పరిస్థితులు నీకోసం మారుతున్నాయి. నువ్వు ప్రార్థించిన అవకాశాలు నీవైపు వస్తున్నాయి. నువ్వు చూస్తావు, ఇప్పటివరకు నీ సామర్థ్యాలపై సందేహపడిన వాళ్ళు ఇప్పుడు నిన్ను గుర్తించడం మొదలుపెడతారు. ఎందుకంటే మహాదేవుడు భక్తుని జీవితంలో జోక్యం చేసుకుంటే అతని విధి రాత్రికి రాత్రి మారిపోతుంది. ఇప్పుడు ఆ మార్పు నీపైకి దిగివస్తోంది. ఇక నీకు డబ్బు చింత అవసరం లేదు. ధనద్వారం తెరుచుకుంది. ఈ ప్రవాహం ఎంత స్థిరంగా, నిరంతరంగా ఉంటుందంటే నువ్వు ఎంత ఖర్చు చేసినా లోటు అనిపించదు. ఎందుకంటే ఈ ధనం కేవలం విధి కాదు, నా కృప ఫలితం. మహాదేవుని కృప ఉన్న చోట అభావానికి చోటులేదు. కాబట్టి నువ్వు ఇప్పటివరకు సహనం చేసిందంతా ముగిసిపోయింది. ఇప్పుడు సమృద్ధి నీ కొత్త సహచరి. విను నా బిడ్డా, ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నీ అలసట దూరమవుతుంది. నీ శరీరంలో కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే జీవితంలో చమత్కారాలు రాబోతున్నప్పుడు శరీరం ముందుగానే సంకేతాలిస్తుంది. నువ్వు అనుభవిస్తావు, నీ శ్వాసలు తేలికయ్యాయని, మనసు శాంతంగా ఉందని, శరీరం ఇంతకు ముందు కంటే బలంగా ఉందని. నేను నిన్ను లోపల నుంచి పునర్జీవితుడిగా చేశాను. ఇప్పుడు నువ్వు నీ ఉత్తమ రూపంలో ప్రకాశిస్తావు. ఇప్పుడు నీకు ఆ ప్రేమ కూడా ఆశీర్వాదంగా దొరకవచ్చు. నువ్వు గుండెలో కోరుకున్నది, అది సంబంధమైనా, వ్యక్తైనా, స్వయంతో ప్రేమైనా. ఎందుకంటే నీలోని గాయం మానిపోయింది. నువ్వు ఇవ్వడానికి, పొందడానికి ఇద్దరికీ సిద్ధంగా ఉన్నావు. హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు సరైన వ్యక్తులు, సరైన భావాలు, సరైన సంబంధాలు ఆకర్షితమవుతాయి. కాబట్టి ఇప్పుడు నీ సంబంధాల్లో కూడా మధురత్వం, స్థిరత్వం వస్తుంది. నా బిడ్డా, ఇప్పుడు నువ్వు ఏమి చేసినా బ్రహ్మాండం నుంచి నేరుగా సహాయం పొందుతుంది. నేను నిన్ను తప్పు మార్గాల నుంచి తప్పించాను. ఇప్పుడు నీ ముందు నీ నియతి మార్గం ఉంచాను. కాబట్టి నువ్వు అడుగు వేస్తే పరిస్థితులు స్వయంగా అనుకూలమవుతాయి. ప్రజలు స్వయంగా సహకరిస్తారు. మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఎందుకంటే ఈ మార్గం నీకోసమే రాసుకున్నది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నువ్వు చూస్తావు, నీ చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాలిస్తుందని. ఎందుకంటే నీ కర్మలు ఇక సాధారణం కావు, దివ్యత్వంతో ప్రభావితమయ్యాయి. నువ్వు ప్రారంభించే ప్రతి పని విజయంగా మారుతుంది. కొన్ని తక్షణం, కొన్ని క్రమంగా, కాని ప్రతిసారీ విజయం నీదే. మహాదేవుడు భక్తుల కష్టంలో చమత్కారాలు కలుపుతాడు. ఆ చమత్కారాలు ఇప్పుడు నీ ప్రతి అడుగులో ఉన్నాయి. నా బిడ్డా, ఇప్పుడు నువ్వు ఆ చివరి ద్వారం వద్దకు చేరుకున్నావు. అక్కడి నుంచి నీ కలల వాస్తవిక రూపం ప్రారంభమవుతుంది. ఈ ద్వారం కేవలం ఎక్కువ సహనం చేసిన వాళ్లకు, ఎక్కువ నడిచిన వాళ్లకు, ఎక్కువ బద్దలైనా లేచిన వాళ్లకు దొరుకుతుంది. నువ్వు ఆ ఆత్మల్లో ఒకరివి. కాబట్టి కళ్ళు మూసి ఒక లోతైన శ్వాస తీసుకో. మహాదేవుడు నీ తలపై చెయ్యి వేసి చెబుతున్నాడని అనుభవించు. ఇప్పుడు నీ సమయం వచ్చింది నా బిడ్డా, నా ప్రియమైన బిడ్డా. నేను నీకు ఈ చివరి వాగ్దానం చేస్తున్నాను. ఈ శనివారం నీ విధి దిశను మార్చేస్తుంది. నువ్వు ఏమి కోరుకున్నావో అది నీకు దొరుకుతుంది. నువ్వు ఏమి కోల్పోయావో అది తిరిగి వస్తుంది. నువ్వు ఏ కల కన్నావో అది ఇప్పుడు సాకారంగా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని కేవలం విను మాత్రమే కాదు, దాన్ని నీలోకి జీర్ణించుకో. నేను నీ చెయ్యి పట్టుకున్నాను. ఇక నీ జీవితంలో కేవలం ప్రగతి, కాంతి, సమృద్ధి, విజయం మాత్రమే ప్రవేశిస్తాయి. ఇది మహాదేవుని అటల ఆశీర్వాదం. నా ప్రియమైన బిడ్డా, ఈ సందేశం ఇంకా ముగియలేదు. ఇది నీ హృదయంలో లోతుగా ఇంకిపోవాలి. ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు, ఇది మహాదేవుని స్వరం నీకు నేరుగా మాట్లాడుతోంది. ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలంటే ఈ మాటలను మనసులో పదిలంగా ఉంచుకో. ప్రతిరోజూ ఉదయాన్నే గుర్తు చేసుకో. ఎందుకంటే నా ఆశీర్వాదం నీతో ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఒంటరివి కాదని, నేను నీ ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో ఉన్నానని. ఇక నుంచి నీ జీవితం కేవలం ఆనందం, విజయం, ప్రేమతో నిండిపోతుంది. నువ్వు ఏదైనా కోరుకుంటే అది నీ ముందు వచ్చి నిలబడుతుంది. ఎందుకంటే నీ ప్రార్థనలు నా చెవులకు చేరాయి. నేను వాటిని పూర్తిగా స్వీకరించాను. నా బిడ్డా, ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నిన్ను గౌరవిస్తాడు.
నీ మాటలకు విలువ ఇస్తాడు, నీ ఉనికిని ఆదరిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా కాంతితో ప్రకాశిస్తున్నావు. ఈ శనివారం నుంచి ప్రతిరోజూ నీకు కొత్త అద్భుతం, కొత్త ఆశ్చర్యం, కొత్త ఆనందం ఇంటి వద్దకు వస్తాయి. నువ్వు నవ్వు, నువ్వు ఆనందించు, నువ్వు జీవించు పూర్తి జీవితాన్ని. ఎందుకంటే ఇది నీ సమయం, నీ విజయ సమయం, నీ సమృద్ధి సమయం. బాబా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పటికీ, ఎప్పటికీ. ఓం నమః శివాయ. నా బిడ్డా, ఈ ఆశీర్వాదాన్ని గుండెలో భద్రంగా ఉంచుకో. ఇది నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ధైర్యంగా ముందుకు సాగు. బాబా నీతో ఉన్నాడు. ఎప్పుడు. జై మహాదేవ్, జై శివశంభో. నీ జీవితమిప్పుడు ప్రకాశవంతమైంది, ఆనందమైంది, సంతోషమైంది. ఇది మహాదేవుని శాశ్వత ఆశీర్వాదం. హరహర మహాదేవ్.